హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కూర దోసకాయలతోటి వడియాలు పెట్టుకుందామండి. ముందుగా వడియాల కోసం 1 కేజీ రేషన్ బియ్యాన్ని మంచిగా మెత్తగా అన్నం వండుకోవాలండి. అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. దోసకాయను కూడా చెక్కు తీసి బాగా తురుముకోవాలండి. సన్నగా తురుము పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 10-15 పచ్చిమిర్చీలను, ఒక 10-15 ఎల్లిపాయలను, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో అయినా పర్లేదు, మీరు దంచుకున్నా పర్వాలేదు. ఎలాగైనా అన్నం చల్లారిన తర్వాత ఈ దోసకాయ తురుముని, పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసేసి బాగా కలపాలండి. కలిపేటప్పుడు కొంచెము 4-5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ ఓమా కూడా వేసుకోండి. ఓమా కూడా వేసిన తర్వాత బాగా కలిపి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అన్నం వండేటప్పుడే సాల్ట్ కొంచెం వేసేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ మనం కలిపేటప్పుడు వేసుకోండి సాల్ట్. వేసుకొని మనం నీళ్లు తడుపుకుంటా ఇలా ఉండలు చేస్తూ మన వడియాల్ని మీకు నచ్చిన షేప్లో ఇలా ముద్దల్లాగా పెట్టేసుకోవాలండి. కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు, ఎండిన తర్వాత కొంచెం మంచిగా అవుతాయి. ఎండిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే మన పప్పుచారులోకి మన వడియాలు దోసకాయ వడియాలు రెడీ అయిపోతాయండి. ఇలా ఆకు మీద కూడా ఒత్తుకోవచ్చండి. మీకు నచ్చినట్టుగా ఒత్తుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి.